హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. షర్మిల గారు రైతుల్ని పరామర్శించడానికి కర్నూలు వెళ్ళారనుకుంటా, నాకు కరెక్ట్గా తెలీదు. కానీ ఒక చిన్న వీడియో ఒకటి చూశాను, ఒక్కసారి వినండి. నాకు చాలా విచిత్రంగా అనిపించింది, పైగా అది తప్పు కూడా. ఒకసారి వినండి. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు తప్పకుండా రాజకీయాల్లో అడుగు పెడతారు అని షర్మిల గారు అన్నారు. ఎనీవన్ కెన్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. యూ డోంట్ నీడ్ అ డిగ్రీ ఆర్ ఎ సర్టిఫికెట్ టు జాయిన్ పాలిటిక్స్. అండ్ ఆల్సో పొలిటికల్ ఫ్యామిలీ అయితే దట్ విల్ బీ ఈవెన్ మోర్ ఈజియర్ టు ఎంటర్ పాలిటిక్స్. సో ఇష్యూ వచ్చేసి అతను పాలిటిక్స్లోకి ఎందుకు వస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడా, ఇది కాదండి. వైఎస్ రాజారెడ్డి ఎలా అవుతాడు అన్నది నాకు ఐ డోంట్ లైక్ ఇట్ పర్సనలీ. ఇప్పుడు ఆడపిల్లలకి కొంచెం మంచి సౌకర్యం ఉందండి. అంటే ఇప్పుడు నేను మా పుట్టింటి ఇంటి పేరే పెట్టుకుంటాను, అత్తగారి వారి ఇంటి పేరు నేను పెట్టుకోను, నాకు నా పుట్టింటి ఇంటి పేరే ఇష్టం అంటే ఫైన్, యూ హ్యావ్ ఎ చాయిస్. వైఎస్ షర్మిలనే పెట్టుకోండి, దట్స్ ఫైన్, నో ఇష్యూస్. ఎందుకంటే నాకు అదే ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి అలాగే నేను పెరిగాను. సో ఐ విల్ కీప్ వైఎస్ షర్మిల అంటే దట్స్ ఫైన్. అండ్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను కదండి, ఆడపిల్లలకి మంచి సౌకర్యం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇట్స్ నాట్ అబౌట్ పాలిటిక్స్. మంచు లక్ష్మి అని, మన మంచు లక్ష్మి గారి పేరు అందరికీ తెలుసు, మంచు లక్ష్మి అని పెట్టుకుంటాను. వాళ్ళ భర్త ఇంటి పేరు ఏదో మనకు తెలియదు. బ్రాహ్మిణి గారి దగ్గరకు వచ్చే లోపల నారా బ్రాహ్మిణి అంటారు. మంచు లక్ష్మి, నారా బ్రాహ్మిణి అంటే ఇవి ఇంటి పేర్లు అన్నవి. ఇప్పుడు సపోజ్ అత్తగారింటికి వెళ్తే అత్తగారు మన సొంత ఇంటి కంటే ఒక స్టెప్ తక్కువ, లేకపోతే పవర్ఫుల్ కాదన్నప్పుడు ఈ పేరు పెట్టుకోవడము. లేదు వాళ్ళు ఇంకా మా పుట్టింటి కంటే పవర్ఫుల్ అన్నప్పుడు ఆ పేరుకు మారడము. అంటే పాలిటిక్స్లో నేను చెప్తున్నానండి, అవి మనం చూస్తూనే ఉన్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ వారి సిస్టర్ పేరు అంటే చుండ్రు సుహాసిని. చుండ్రు సుహాసిని, ఆవిడ చుండ్రు సుహాసినిగానే ఆవిడ ఇన్ని రోజులు అంటే ఎక్కడైనా కానీ ఎలక్షన్స్లో, కూకట్పల్లి ఎలక్షన్స్లో పోటీ చేసేటప్పుడు ఓట్ల కోసం మళ్ళీ నందమూరి సుహాసిని. ఇప్పుడు షర్మిల గారు వైఎస్ షర్మిల అని పిలిపించుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు, బికాస్ ఆవిడ పుట్టినప్పుడు ఆవిడ వైఎస్ షర్మిలానే, దట్స్ ఫైన్. కానీ కొడుకు వైఎస్ ఎలా అవుతాడు? ఇట్స్ టోటలీ రాంగ్. వైఎస్ రాజారెడ్డి గారి పేరు మనవడికి పెట్టాలని రాజశేఖర రెడ్డి గారు అనుకుంటే ఫైన్. అందులో వైఎస్ రాజారెడ్డి అయినా కనీసం మొసరుపల్లి వైఎస్ రాజారెడ్డి అని పెడితే రాజారెడ్డి గారిని గుర్తించుకోవడము, అలాగే ఇక్కడ తండ్రికి గౌరవం ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ని కూరలో కరివేపాకులాగా తీసి పడేయడం కాదండి, ఇట్స్ టోటల్లీ అగెయిన్స్ట్ ద నేచర్ అది. ఇప్పుడు షర్మిల గారు బయటకు వచ్చేసి నేను మా నాన్న ఇంటి పేరును నా కొడుకు ఇస్తా అంటే, ఒకటి వారిని ఏం గౌరవించినట్టు కాదు, రెండు ఇక్కడ బ్రదర్ అనిల్ కుమార్ గారిని తీవ్రంగా అవమానించినట్లు. అంటే ఇక్కడ అతనికి స్టఫ్ లేదు, అతని ఇంటి పేరు పెట్టుకోవడం వల్ల మనం చలామణి కాలేము, మనకు ఆ పాపులారిటీ రాదు, వైఎస్ అంటే అదొక బ్రాండు కాబట్టి మొసరుపల్లి కాకుండా వైఎస్ అని పెట్టుకుంటా అనడము ఇట్స్ టోటలీ రాంగ్. ఇట్స్ టోటలీ రాంగ్, ఇట్స్ అగెయిన్స్ట్ ద నేచర్. ఎలా అండి పెట్టుకుంటారు? అసలు వరుసలే మారిపోతాయి. ఏ విధంగా నీకు వైఎస్ ఇంటి పేరు షర్మిల గారి కొడుకు వస్తుంది? సరే, వైఎస్ రాజారెడ్డి ఆ పేరు అంటే ఇప్పుడు రాజారెడ్డి అనే కంటే కూడా వైఎస్ రాజారెడ్డి అంటే నిండుగా ఉంటుంది. వైఎస్ రాజారెడ్డిగానే అందరికీ సుపరిచితులు కాబట్టి వైఎస్ రాజారెడ్డి అని పెట్టండి. మొసరుపల్లి వైఎస్ రాజారెడ్డి, మొసరుపల్లి ఏదో మొసరుపల్లి వైఎస్ రాజారెడ్డి అనే బాగుంటుంది. కానీ ఉట్టి వైఎస్ రాజారెడ్డి అండి, దట్స్ టోటలీ రాంగ్, దట్స్ రాంగ్. హీ కెన్ నెవర్ బీ వైఎస్. ఆ ఇంటి పేరు ఎలా వస్తుందండి? వీ నీడ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సర్నేమ్. మన ఇంటి పేరు అంటే మనకు గర్వకారణం. ఇప్పుడు వాళ్ళ నాన్న బ్రదర్ అనిల్ కుమార్ ఇంటి పేరు తీసుకో బాబు, అది ఏం తప్పు కాదు. మొసరుపల్లి రాజారెడ్డి అని పెట్టుకో, లేకపోతే మొసరుపల్లి వైఎస్ రాజారెడ్డి అని పెట్టుకో, అది అందం సందం. ఏదో సొంత లాభం కోసము ఈ వైఎస్ అనేది ఒక బ్రాండ్ కాబట్టి మా
అమ్మగారి నాన్నగారి పేరును నేను పెట్టుకుంటా లేకపోతే వాళ్ళు పెట్టారన్నా ఇట్స్ టోటల్లీ రాంగ్. షర్మిల గారు అది మంచి పద్ధతి కాదు. లైక్ ఇట్స్ టోటల్లీ గోయింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్. నాకు ఇక్కడ అనిపించేది ఏంటంటే ఇది కేవలం అవకాశవాదము. రెండవది వాళ్ళ భర్తకు ఏమీ లేదు కాబట్టి వాళ్ళ భర్తను అవమానించడం. మళ్ళీ చెప్తున్నాను కదండి, మా పుట్టింటోళ్ళు మా భర్త వాళ్ళ ఇంటికంటే గొప్ప వాళ్ళైతే అదే పేరును కంటిన్యూ చేస్తాం, లేదు వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళైతే వాళ్ళ పేరును పెట్టుకుంటాం అనడం కరెక్ట్ కాదు. షర్మిల గారి పేరు వైఎస్ షర్మిల అంటే ఐ నెవర్ అబ్జెక్టెడ్, బికాస్ నేను ఆ పేరుతో పుట్టాను, నేను ఆ పేరుతోనే చచ్చిపోతాను అంటే దట్స్ ఫైన్, బికాస్ ఎవ్రీవన్ యూస్ టు కాల్ యూ దట్. బట్ హౌ కమ్ యువర్ సన్ గెట్ దట్ ఇనిషియల్స్ వైఎస్? వద్దండి షర్మిల గారు, వాళ్ళ నాన్నను కూడా గౌరవించాలి. మొసరుపల్లి లేకపోతే వాళ్ళ ఇంటి పేరు కూడా గౌరవం తీసుకురావాలి కదా. ఇప్పుడు రాజారెడ్డి ఒక పెద్ద పొలిటీషియన్ అవ్వాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా, వాళ్ళ ఇంటి పేరు కూడా గౌరవం రావాలి కదా, మొసరుపల్లి అని. మీరు వెంటనే మీరు వైఎస్ రాజారెడ్డి అంటే పిలవండి, కానీ మొసరుపల్లి వైఎస్ రాజారెడ్డి అని పిలవండి. దట్ విల్ బి ద రైట్ థింగ్.